ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని A4 గా చేర్చినట్టుగా తెలుస్తోంది. ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా తాజాగా కాకానితో సహా మరో 7గురిపై FIR నమోదు చేశారు. A6, A8 గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. ఇటు కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4గురిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ సంజన. ఏదైతే ఈ రోజు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కుదుపు అనే చెప్పాలి. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ రోజు పొదలకూరు మండలానికి సంబంధించి రుస్తుం క్వార్ట్జ్ మైన్ లో జరిగినటువంటి అక్రమాలు సుమారు 250 కోట్ల మేర అక్రమంగా అక్కడ క్వార్ట్జ్ తరలించారు. దీంట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉందంటూ కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే దీనిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. ఇదే జరిగినటువంటి ఘటనపై అయితే నేను ఎలాంటి కూడా బెదిరింపులకు భయపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 7 కేసులు పెట్టారు. ఇది 8వ కేసు అవుతుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ కేసులు నమోదు చేస్తున్నారో ఎన్ని కూడా కక్ష సాధింపు చర్యగా ఈ కేసులు పెడుతున్నారంటూ కూడా కాకాని తన యొక్క వాణిని వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఏదైతే ఈ జరిగినటువంటి ఘటనలో ఇప్పటి వరకు కూడా పోసాని ఇలా వివిధ రకాల వంశీ ఇలా వివిధ రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి జరుగుతుంది. అలాగే ఇప్పుడు నా వంతు వచ్చిందంటూ కూడా కాకాని తెలియాల్సిన పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన అంటే గత వైసీపీ పాలనలో ఈ క్వార్ట్జ్ మైనింగ్ పై అయితే మాత్రం నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అక్రమంగా క్వార్ట్జ్ తరలిస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీని పట్ల ఒక పెద్ద ఉద్యమం చేపట్టారు. ఏదైతే రుస్తుం మైన్స్ వద్దకు ఆయన వెళ్లి అక్కడ నిద్ర చేసి జరుగుతున్నటువంటి అక్రమాలను వెలుగులో తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఆనాడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఇజ్రాయెల్ పంపించి సోమిరెడ్డిని కూడా గౌరవ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ క్వార్ట్జ్ మైనింగ్ ఏదైతే రుస్తుం క్వార్ట్జ్ మైనింగ్ ఉందో ఆ రుస్తుం క్వార్ట్జ్ మైనింగ్ లో జరిగినటువంటి అక్రమాలపై అయితే మాత్రం ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు పట్ల నేను ఎలాంటి భయపడేది లేదు. జరిగినటువంటి అక్రమానికి క్వార్ట్జ్ మైనింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కాకాని తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. సంజన. Right, Charita, thank you for the updates.